పసుపు రైతుల సమస్యను జాతీయ స్థాయిలో చాటి చెప్పడమే అజెండా అంటున్నారు నిజామాబాద్ పసుపు రైతులు. 50 మంది రైతులు వారణాసిలో నామినేషన్లు వేయడానికి బయలుదేరుతున్నారు. తమ నామినేషన్లకు రాజకీయాలు కారణం కాదని పసుపు బోర్డే లక్ష్యం అంటున్నారు అన్నదాతలు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. నామినేషన్ వేయడానికి పసుపు రైతులు ఆర్మూర్ నుంచి మరికొద్దిసేపట్లో బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే 50 మంది రైతులు కూడా వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. మనం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. రైతులంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి కూడా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 29వ తేదీ వరకు కూడా వారణాసిలో నామినేషన్ల గడువు ముగిస్తుంది. అయితే వాళ్ళు 27వ తారీఖు కూడా అక్కడ నామినేషన్ వేయన్నారు. దీనికి సంబంధించి మనతో పసుపు రైతులు ఉన్నారో వాళ్ళని అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మోడీ మీద నామినేషన్ వేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను. గత 10-15 సంవత్సరాల నుంచి పసుపు బోర్డు కావాలని ఎంతో పొట్లాడినాం, చేసినాం, ఢిల్లీ పోయినాం, జంతర్ మంతర్ ధర్నా చేసినాం, కానీ పసుపు బోర్డు ఇవ్వలేదు. ఇదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు వచ్చి మాట్లాడడం జరిగింది, కానీ పసుపు బోర్డు ఇవ్వలేదు. ఆరోగ్యం ఖరాబ్ అయ్యే టొబాకో బోర్డు ఇచ్చినారు, కానీ మరి సస్తే బత్తే పసుపు పనికొచ్చేది, ఎన్నో రకాల పసుపు పనికొస్తుంది, కానీ మద్దతు ధర లేక ఇక్కడ ఉన్న రైతులు ఎంతో నష్టపోతున్నారు. కాబట్టి బోర్డు అడిగితే ఇవ్వలేదన్న దాన్ని మిన్నే నిరసన తెలపడానికి మోడీ మీద నామినేషన్ వేస్తే ఇప్పటికన్నా కానీ ఈ ఇష్యూ ఢిల్లీ దాకా ముట్టి మాకు బోర్డు హస్తదన్న తలంతోటి మద్దతు ధర హస్తదన్న దాని మీదే మేము ఈరోజు మరి ఇక్కడ ఆర్మూర్ నుంచి వారణాసికి బయలుదేరుతున్నాం. స్వచ్ఛందంగా రైతులే మాకు డబ్బులు జమ చేసి తలా 1000-2000 ఇచ్చి పెద్ద పసుపు రైతులు కూడా ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఒరిజినల్ రైతులు వెళ్ళట్లేదు వారణాసిలో నామినేషన్ వేయడానికి, కేవలం అంటే టీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించి రైతులు వెళ్తున్నారని బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి పసుపు ఉద్యమం కోసం కొట్లాడుతున్నాం రైతులం. ఢిల్లీలో జరిగినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ లేకుండే, ఆ గవర్నమెంట్లో మేము వచ్చినాక మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా గతంలో జరిగిన 5 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేయలే, కానీ ఇప్పుడు మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో మరి బీజేపీ వాళ్ళు అంటే వ్యక్తిగతంగా దూషించడం కాదు, ఒక రైతుగా వాళ్ళు ఇవాళ అంటున్నారంటే మమ్మల్ని చూస్తే మా అవతారాన్ని చూస్తే ఎలుగు సలుగు పసుపు ఎట్లా పండిస్తారు ఏందనేది వాళ్ళకు ఒక మాట తెలిసి మాట్లాడితే బాగుండేది. అలా విఘ్నతగా వదిలేస్తున్నాం, అలాంటిది ఏం లేదు. కేంద్రంలో పరిపాలించేటి రెండే కాబట్టి వాళ్ళ దృష్టికి వాళ్ళ మోడీకి ఇలా ఈ మీడియేటర్గా ఉండే ఎంపీలు మాత్రం కేంద్రంలో గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోలేరు. ఇలా ప్రధానమంత్రికి తెలవాలా, రాహుల్ గాంధీకి కానీ ప్రతిపక్షంగా ఇలా ప్రధానమంత్రి మోడీకి కానీ వాళ్ళకి తెలవాలనే ఉద్దేశంతో మేము రాజకీయ ప్రమేయంతో పోతలే, మేము ఓట్లేస్తే గెలుస్తామని కాదు, వాళ్ళ దృష్టికి తీసుకుపోవడానికే కేవలం పోతున్నాం. ముఖ్యంగా కేవలం ఒకటే రైతుల యొక్క ఆలోచన విధానం ఇట్లా అయిందంటే, అరే ఢిల్లీ వాళ్ళు ఇస్తారు పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వ అంశం అని తెలిసిపోయింది. ప్రతి ఒక్కరికి కేంద్రం ఇచ్చే అంశం అని తెలిసినాక కూడా మళ్ళీ మనం గల్లీలో కొట్లాడితే కుదరని, ఢిల్లీలో కొట్లాడితే కుదరని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి పైనే నామినేషన్ వేయడం జరుగుతుంది. రేపు పసుపు బోర్డు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయితే ఆశతోటి మేము వెళ్తున్నాం. పరిష్కారం కాకుంటే ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా పసుపు బోర్డు సాధించే వరకు ఉద్యమం మాత్రం ఆగదు. అంతిమ లక్ష్యం ఒకటే పసుపు బోర్డు. బోర్డు ఏర్పడితే అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. బోర్డు ఏర్పడితేనే మినిమం సపోర్ట్ పైన వస్తుంది మద్దతు ధర. బోర్డు లేకుంటే మద్దతు ధర రాదు. కాబట్టి బోర్డు ఏర్పడేంత వరకు ఈ రైతులందరం ఐక్యమత్యంతో కొట్లాడి ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసుకుంటాం. మనం చూసుకొచ్చి కూడా రైతులు చెప్తుంది, దాదాపుగా 50 మంది రైతులు కూడా వాళ్ళు యూనిటీగా కూడా వారణాసి బయలుదేరుతున్నారు. వాళ్ళ లగేజ్ కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంటు బరిలో రైతులు 188 మంది రైతులు నిలబడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరోసారి కూడా అదే స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా జాతీయ స్థాయిలో మరో చర్చకు కూడా దారితీసేందుకు కూడా వాళ్ళు వారణాసి కూడా బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనబడింది. మొత్తానికి మాత్రం రైతుల నామినేషన్లు దానికి సంబంధించి మాత్రం ఒక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. నామినేషన్లు వేసిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుందని చూడాలి. ఎందుకంటే అక్కడ ప్రధాని మోడీకి కూడా అవకాశం వస్తే కలుస్తాము, మాది ఒకటే సమస్య, పార్టీల మీద కాదు, మోడీ మీద కాదు, కేవలం తమ సమస్య పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే ఈ పోరాటం చేస్తున్నామని కూడా వాళ్ళు సీరియస్గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది పసుపు రైతుల ఆవేదన. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్రన్ టీవీ నిజామాబాద్. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో 178 మంది రైతులు బరిలోకి దిగి సంచలనం సృష్టించగా ఇప్పుడు 50 మంది రైతులు వారణాసి వెళ్లడం కలకలం రేపుతోంది. వారణాసిలో నిజామాబాద్ రైతుకు తోడు తమిళనాడు రైతులు కూడా జత కలవనున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు.
రైతులు నామినేషన్ వేయడానికి వారణాసి వెళ్తుండడం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ఈ అంశం. ఎందుకంటే ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంటు బరిలో 188 మంది రైతులు కూడా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే పసుపు బోర్డు ప్రధానంగా వారి టార్గెట్ పసుపు బోర్డు ఏర్పాటు, అదేవిధంగా పసుపు మద్దతు ధర, ఈ రెండు అంశాలనే ప్రధానంగా టార్గెట్గా కూడా రైతులు వాళ్ళు ఇంకా దేశ స్థాయిలో వాళ్ళు ఉద్యమం చేయాలనుకుంటున్నారు. దానిలో భాగంగానే కూడా వారణాసిలో ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో పోటీ చేయడం ద్వారా ఎక్కువ అంటే జాతీయ స్థాయిలో తమ సమస్య జాతీయ స్థాయిలో వెళ్తుంది, తమ సమస్య పరిష్కారం అవుతుందని కూడా రైతులు భావిస్తున్నారు. మన ప్రస్తుతం ఆర్మూరు నుంచి వాళ్ళు వారణాసికి బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆర్మూరు నుంచి వాళ్ళు నాగపూర్ నుంచి కూడా వారణాసికి వెళ్తారు. ఇవాళ 26వ తారీఖు వాళ్ళు వారణాసికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 27వ తేదీ వాళ్ళు అక్కడ నామినేషన్లు కూడా వేయన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అఫిడవిట్లు కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న రైతు సంఘాల దానికి సంబంధించి కూడా వాళ్ళ మద్దతు దానికి సంబంధించి కూడా కూడగొట్టుకున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు అక్కడ విజువల్స్లో కూడా వాళ్ళంతా యూనిటీగా కూడా రైతులంతా కలిసి వాళ్ళు బయలుదేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్మూర్ నుంచి కూడా ప్రత్యేక వాహనాలలో నాగపూర్ వెళ్ళి నాగపూర్ నుంచి కూడా వారణాసి వెళ్ళున్నారు. వారికి తమిళనాడుకు సంబంధించి కూడా ఈరోడ్ ప్రాంత దానికి సంబంధించి 100 మంది రైతులు కూడా వీరికి మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో మొత్తం ఎన్ని నామినేషన్లు వేస్తాయన్నది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంటు బరిలో 188 మంది రైతులతో పాటుగా మరో 7 ఇతర పార్టీ దానికి సంబంధించి అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో 185 మంది అభ్యర్థులు ఉండడంతో కూడా మొదటిసారి దేశ చరిత్రలో 12 ఈవీఎంలను ఒక కంట్రోల్ యూనిట్ ఒక వీవీప్యాట్కి అనుసంధానం చేసి కూడా ఎన్నిక నిర్వహించారు. అయితే అదే పరిస్థితి ఇప్పుడు వారణాసిలో కంటిన్యూ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే 100కు పైన నామినేషన్స్ 100కు పైన అభ్యర్థులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారణాసిలో కూడా 10 నుంచి 12 వరకు ఈవీఎంలు అటాచ్మెంట్ ఒక పోలింగ్ బూత్లో అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే మాత్రం దేశ చరిత్రలో నిజామాబాద్ తర్వాత వారణాసి ఇది 2వ లోకసభ స్థానంగా రికార్డులకు వెళ్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 12 ఈవీఎంలను గతంలో ఎప్పుడూ ఉపయోగించలేదు ఒక పోలింగ్ బూత్ దానికి సంబంధించి. ఈసారి మళ్ళీ వారణాసిలో అదే పరిస్థితి వస్తుందా లేదన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే రైతులు మాత్రం నిజామాబాద్ సంబంధించిన ఇక్కడ పసుపు రైతులు 50 మంది సంబంధించి నామినేషన్లు వాళ్ళు వేస్తుండగా అక్కడ 100 వరకు వేస్తున్నారు. అంటే ఓవరాల్గా నామినేషన్ల ప్రక్రియ 29వ తారీఖు గడువు ముగిస్తుంది. నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసిన తర్వాత ఈ ఎంతమంది బరిలో ఉంటారు అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు రేపు అంటే 26వ తేదీ కూడా మోడీ అక్కడ వారణాసిలో నామినేషన్ వేయన్నారు. అదే రోజు కూడా రైతులు కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు వాళ్ళు ఒక ర్యాలీ ద్వారా కూడా రైతులు వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. పసుపు బోర్డు సాధనే మా లక్ష్యంగా కూడా తాము ఉద్యమం చేస్తున్నాం, దానిలో భాగంగానే కూడా ఈ పోరాటం ఆగదని, తమ ఏ పార్టీలకు సంబంధించిన అంశం కాదని, కేవలం తమ సమస్య పరిష్కారం అవ్వాలన్న ఉద్దేశంతోనే కూడా మేము ప్రధాని మోడీపై కూడా బరిలో నిలవడం ద్వారా అంటే దేశ స్థాయిలో చర్చ జరుగుతుంది. దేశ స్థాయిలో తమ సమస్య అనేది జాతీయ స్థాయిలో వినిపిస్తుంది కావున తమ సమస్య పరిష్కారం అవుతుందని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మొన్నటి వరకు నిజామాబాద్లో నుంచి లోకసభ స్థానానికి 188 మంది రైతులు పోటీ చేయడం ఒక సంచలనం అయితే వారణాసిలో ప్రధాని మోడీపై వాళ్ళు బరిలో నిలుస్తుండడం ఇది మరో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా వాళ్ళు రైతులు అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలిసి తమ సమస్యను విన్నవిస్తామని, మోడీ పైన పోటీ అన్నది కాదు, తమ సమస్య పరిష్కారం కావాలి, తమ సమస్య జాతీయ స్థాయిలో తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పోరాటం చేస్తున్నామని కూడా రైతులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ మొత్తానికి మాత్రం పసుపు రైతుల వారణాసి బరిలో నిలవడం మాత్రం ఒక రాజకీయంగానే ఒక దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ రవిచరణ్ తో మహేంద్రన్ టీవీ.